హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెర్లపల్లి విజయారెడ్డి సూసైడ్ కేసు మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అయిపోయింది. అయితే 20 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఆమె ఆత్మహత్య కారణం ఏంటో తెలియకపోవడం కూడా ఈ మధ్య కాలంలో చర్చకు దారితీసింది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి క్లారిటీ కూడా ఆమె సంబంధించి సూసైడ్ ఎందుకు చేసుకుందో ఇవ్వకపోవడం కూడా చూస్తాం. దీని పట్ల కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఇప్పటివరకు ఎందుకు తేల్చలేదు, అసలు ఈ మధ్య కాలంలో సూసైడ్స్ అనేవి పెరిగిపోవడం, మరి దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, మరి సూసైడ్ థాట్స్ వచ్చినప్పుడు అసలు ఎలా అంటే దాని నుంచి బయటపడాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. చూసాం సార్, టెక్కి విజయారెడ్డి సూసైడ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనంగా మారిపోయింది. సో అసలు ఆ ఇష్యూని అంటే మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పటి వరకు కూడా ఆమె ఆత్మహత్య కారణాలు తెలియకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిపోవడం, మొన్నటి నుంచి కూడా వైరల్ అవ్వడం, అంటే పోలీసులు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి అంశాలు ఫైనలైజ్ చేయకపోవడం కూడా చూస్తాం. మీరు ఏ యాంగిల్లో చూస్తారు సార్? అంటే యాంగిల్ అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. విజయారెడ్డి షీజ్ అ టెకీ సీనియర్ టీమ్ లీడ్ అంటారు. టీమ్ లీడర్ అంటే సీనియర్ పొజిషన్, మిడ్ లెవెల్. అటువంటి సడన్ గా బాధాకరమైన విషయం ఏంటంటే తన ఇద్దరు పిల్లలతోటి సూసైడ్ చేసుకుంది. దీనికి వాట్ కుడ్ బి ద రీజన్ అందరు తలగొక్కుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హర్ హస్బెండ్ వర్క్స్ ఇన్ దుబాయ్ అండ్ షీఈస్ ఎర్నింగ్ వెల్. వాట్ కుడ్ బి ది రీజన్? ఎందుకు ఇంత చేసుకోవాల్సిన విషయం అంటే వేరే ఏదైనా యాంగిల్ ఉందా? హరాస్మెంట్ ఏదైనా ఉందా? లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ ఏదైనా వేరే ఇల్లీగల్ రిలేషన్స్ అటువంటివి ఉన్నాయా? మెసేజెస్ డిలీట్ అయినాయి. ఇది ఏదైనా పీపుల్ దే ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. ఇన్వెస్టిగేషన్ తొందరగా తేలటానికి అంత ఈజీ కాదు, ఎందుకంటే క్రాస్ కంట్రీ. ఇప్పుడు దుబాయ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, అక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంటది, లోకల్ ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్ భారీ స్థాయిలో ఉంటుంది. క్లూజ్ దో దే కనెక్టింగ్ ద డాట్స్ ఏంటని. బట్ బై అండ్ లార్జ్ ఇప్పుడు జరిగేది ఏంటంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్, స్ట్రెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సైకలాజికల్ ఇష్యూస్ కెనాట్ బి టేకెన్ సో లైట్లీ. ఇప్పుడు మనకి కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, లేదా స్కిన్ ప్రాబ్లం వచ్చింది, కళ్ళ ప్రాబ్లం వచ్చింది, ప్రతిదానికి ఒక హాస్పిటల్ ఉంది. వీధి చివరికి వెళ్తే ఒక హాస్పిటల్ దొరుకుతుంది మనకి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ద వెరీ లెస్ అవెన్యూస్, చాలా లెస్ అవెన్యూస్ ఉన్నాయి మన సొసైటీలో, మన కంట్రీలో ఎస్పెషల్లీ. చూసారంటే ఉన్నాయిగా, లేవు అనట్లేదు, కానీ చాలా అడిక్వేట్గా లేవు. బట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ ర్యాంపెంట్. ఇప్పుడున్న పాపులేషన్ లెవెల్స్ మన కంట్రీలో, జాబ్ స్ట్రెస్, జాబ్స్ అన్నది కాంపిటేటివ్ అయిపోయింది. బిజినెస్ హెస్ బికమ్ కాంపిటేటివ్. ఎవ్రీథింగ్ మనకు చుట్టూతో ఎవ్రీథింగ్. ఇవాళ ఒకటి మిస్ అవుతే 10 రోజులు వెనక్కి పడిపోతాం. అట్లా అంత కాంపిటేటివ్ గా ఉన్న వరల్డ్, స్ట్రెస్ లెవెల్స్ పీక్ లో ఉంటది కదా. అండ్ యూ హావ్ టు బ్యాలెన్స్ ఫ్యామిలీ లైఫ్, యూ హావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ టుగెదర్, అండ్ యూ హావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. ఈ స్ట్రెస్ అండ్ రిప్రెస్డ్ స్ట్రెస్ ఉంటది లోపల. సడన్ గా కొంతమందికి బ్రేక్ డౌన్ అయినప్పుడు, తట్టుకోలేనప్పుడు ఈ సూసైడల్ ఫీలింగ్స్ వస్తాయి. సూసైడల్ ఫీలింగ్స్ బేసికలీ ఏంటి? ఈ సూసైడల్ ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ బేసికలీ మీకున్న స్ట్రెస్ వరల్డ్ నుంచి బయట పడిపోవాలి. ఈ బయట పడిపోతే అది నాకు ఇట్స్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ దట్ వరల్డ్. కొంతమంది తాగుడుకి బానిస అవుతారు, కొంతమంది స్మోకింగ్ అంటారు, కొంతమంది అదంటారు ఇదంటారు, బానిసలు అవుతారు వాటికి. ఇట్స్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ దర్ స్ట్రెస్ వరల్డ్. అట్లా ఆ జాబితాలో ఈ సూసైడ్ కూడా వస్తుంది. సైకలాజికల్ గా తయారవుతుంది. ది పీపుల్ రిసార్ట్ టు సంథింగ్ సర్టన్ థింగ్స్ లైక్ దట్. కానీ దీని ఏంటి, హౌ టు, దీని ఒక మూల ప్రాబ్లం ఎక్కడుంది? ఇఫ్ యూ లుక్ ఎట్ కంట్రీస్ లైక్ అమెరికా, కంట్రీస్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ వేర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ గుడ్, బ్యాలెన్స్డ్ అండ్ రోబస్ట్. సింగపూర్ లాంటి దేశం తీసుకోండి, యూరోప్ ఎందుకు, సింగపూరే తీసుకోండి. ద మూమెంట్ యు మెన్షన్ సూసైడ్ వచ్చేస్తారు. ఇమ్మీడియట్ గా మీకు కౌన్సిలర్ వచ్చేస్తాడు. Somewhere you'll have access to a counselor. They'll counsel you. They'll tell you. They'll treat your mind. Not just the body, they'll treat your mind.
ప్లస్ అదొకటే కాదు, దేర్ ఆర్ అవెన్యూస్. ఇప్పుడు నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, నేను 100 కాల్ చేయాలని నాకు తెలుసు. ఓకే, నాకు ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ ఉంది, అంబులెన్స్ కాల్ 108 అని నాకు తెలుసు. సైకలాజికల్ ప్రాబ్లం ఎవరిని మాట్లాడినా, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఎవరితో మాట్లాడను? ఒక నంబర్ ఉండాలి. దే షుడ్ బి ఎ కౌన్సిలర్ టు హెల్ప్ యూ, బికాస్ దిస్ ఇస్ వెరీ 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 క్రూషియల్. చాలా లైట్ గా తీసుకోకూడదు ఇటువంటి ఇష్యూస్ ని. రాగానే ఫస్ట్ మాట్లాడి, దట్ కెన్ సేవ్ యువర్ లైఫ్, దట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ వల్నరబిలిటీ. ఆ స్ట్రెస్ నుంచి, ఈ స్ట్రెస్ ని అవాయిడ్ చేయలేం. బికాస్ దిస్ వరల్డ్ ఈస్ built like that now because of the growing population and needs. That how to manage that? If you're vulnerable, మీకు ఒక అవెన్యూ కావాలి కదా, ఒక నంబర్ ఉండాలి, ఫోన్ రావాలి, లేకపోతే ఇమీడియట్ గా మీకు ఒక అసిస్టెన్స్ ఉండాలి. దట్స్ ఆల్సో డీప్ డేంజర్ లో ఉన్నట్టు కదా అటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు విజయారెడ్డి గారిది ఇస్ వన్ క్లియర్ ఎగ్జాంపుల్. అన్ని ఉన్నాయి, డబ్బులు ఉంటే సరిపోదు, పొజిషన్ ఉంటే సరిపోదు. స్ట్రెస్ ఇస్ సంథింగ్ డీప్ రూటెడ్. దాన్ని మేనేజ్ చేయడానికి అవెన్యూస్ ఉండాలి. బయటకు చెప్పరు, అట్లీస్ట్ వాళ్ళు సీక్రెట్ ఫోన్ చేసుకోవడానికి ఒక నంబర్ ఉండాలి. అది అవేర్నెస్ పెంచాలి. ఎవరు చేయాలి? ఇది గవర్నమెంట్ చేయాలి. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇట్లా దాంతో చుట్టూ ఒక అంబులెన్స్ నెట్వర్క్ ఉంది, సర్వీస్. అట్లా దీనికి కూడా ఒక సర్వీస్, స్ట్రాంగ్ సర్వీస్ అని మొదలు పెట్టండి. పీపుల్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. రిజిస్టర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, వీటి నుంచి బయటికి రావచ్చు. బయట కూడా చెప్పుకోక్కర్లేదు. దే కెన్ అట్లీస్ట్ కాల్ అండ్ సాల్వ్ దేర్ ఇష్యూస్. సైకలాజికల్ ఇంటర్నల్ బ్యాటిల్స్ ఉంటాయి కదా, యుద్ధం బయట కాదు, యుద్ధం లోపల జరుగుతుంది. ఇప్పుడు దాని నుంచి ఒక ఇది కావాలి, రెస్ట్ కావాలంటే ఇటువంటి అవెన్యూస్ ఉండాలి. అది అటువంటి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాల్సింది గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రైవేట్ సంస్థలు వస్తాయి, అన్ని వస్తాయి. వీటిలో కూడా అంతే చాలా లైట్ గా తీసిపడేయాల్సిన విషయం కాదు. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, లైట్ గా తీసిపడే విషయమే కాదు ఇది. కొన్ని దేశాలు కూలిపోయిన సిచ్యువేషన్ ఉన్నాయి. బికాస్ దిస్ విల్ లీడ్ టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, దిస్ విల్ లీడ్ టు నార్సిస్టిక్ బిహేవియర్. ఒక మాబ్ మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఫార్ఫెస్ట్ గా చెప్పట్లేదు, ఎంతో దూరంలో లేము. చూసారనుకోండి, స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉంటారు, ఈ రిప్రెస్డ్ ఫీలింగ్స్ లో ఉంటారు, అన్ని బాగానే మాట్లాడుతూ ఉంటారు, ఫ్యామిలీలో బాగానే ఉంటారు, బయట బాగానే ఉంటారు, కానీ లోపల రిప్రెస్డ్ గా ఉంటుంది. కొద్దిగా వాళ్ళు చేయాలనుకున్న చేయలేక, అటు మెలగలేక చేయలేక స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటి, సడన్ గా ఎవడో ఒక వీడియో చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవడో ఒకటి ఏదో వీడియో టీవీ ఆన్లైన్ లో ఉంటది, ఏదో సుత్తి చెప్తుంటాడు. దాన్ని ఒక 4 సపోర్ట్ చేయగానే అది కరెక్ట్ 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 అని 100 సార్లు చెప్తారు. విచక్షణ కోల్పోతుంది. రైట్ బికమ్స్ రాంగ్, రాంగ్ బికమ్స్ రైట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రియేట్ ఫియర్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు వార్న్ what is impending, because our history says that. ఇలా జాబితాలు ఉందని. ఇప్పుడు జర్మన్ హిస్టరీ తీసుకోండి, డాయిచ్లాండ్, ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు, దీస్ వర్ ద మేజర్ ఇష్యూస్. మనం చూసేదేంటి, వార్లో చూసేదేంటి, ఇప్పుడు గొడవ పట్టుకున్నాడు అక్కడ, ఫస్ట్ ఈయన బిస్మార్క్ ఓడిపోయాడు. బిస్మార్క్ ఓడిపోయి, ఈజ్ కాల్డ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ జర్మనీ. బిస్మార్క్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆ వర్సైలస్ ట్రీటీ అని ఒకటి వేస్తారు. ఆ వర్సైలస్ ట్రీటీలో బాగా చాలా అవమానకరమైన, అభ్యంతకరమైన పాయింట్స్ ఉంటాయి. అవన్నీ సైన్ చేయాల్సి వచ్చింది, సరెండర్. ఆ అవమానం భరించలేక, అవమానం నుంచి మళ్ళీ పుట్టి ఒక హిట్లర్, ఒక లీడర్ వచ్చి, తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. దట్ ఈస్ ద ట్రావెల్ ఆఫ్ జర్మన్ హిస్టరీ అక్కడ కదా. దాంట్లో లోపల లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఇదంతా ఏంటి, హిట్లర్ టైంలో నాజీ సుప్రిమసీ ఎందుకు వచ్చింది? ఓడిపోయిన జనరేషన్ అది. బిస్మార్క్ ఓడిపోయిన తర్వాత, ఫస్ట్ వరల్డ్ వార్ జర్మనీ ఓడిపోయిన తర్వాత ఇంకా ఓడిపోయిన జనరేషన్, ఇంకా అయిపోయింది,
ఇక మనం ఓడిపోయాము అన్న ఫీలింగ్ రిప్రెస్డ్ ఉన్న యూరోప్లో మర్యాద లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇటువంటి ఆ రిప్రెషన్ నుంచి వచ్చే నార్సిస్టిక్ బిహేవియర్, నాజీ సుప్రీమసీ అనగానే ప్రతివాడు దాని వెనకాల పరిగెత్తాడు. ఎస్ వీఆర్ సుప్రీం, వీఆర్ సుప్రీం, మనం కింద పడలేదు, మనం అవ్వలేదు, వీఆర్ సుప్రీం, విల్ కాన్కర్ ద వరల్డ్ అగైన్. ఇప్పుడు యుఎస్ లో కూడా జరిగేది అదే. వీఆర్ సుప్రీం, విలెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, గ్రేట్ అగైన్, గ్రేట్ అగైన్ అందరూ బయట. ఇట్లా నార్సిస్టిక్ బిహేవియర్ అన్నది పుడుతుంది. ఇప్పుడు జర్మనీ ఎక్కడో ఉండాల్సిన, యూరోప్ మొత్తాన్ని శాసించాల్సిన జర్మనీ ఒక ఇండస్ట్రియల్గా, ఎందుకంటే అప్పుడే వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అవును. బట్ అంత మామూలుగా ఒక చిన్న ఒక టాప్ 10 లో ఉందనుకోండి, కాదంటలేదు. బట్ షుడ్ హావ్ బీన్ అ గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్. అది కోల్పోయింది ఎందుకు? దీనివల్లే నాజీ సుప్రీమసీని అందరినీ యాంటీ చేసుకున్నారు. ఈ చేసే తప్పుని ఇంతమందిని చంపటం కరెక్ట్ అని ఎట్లా కన్విన్స్ చేయగలిగాడు? హౌ డిడ్ హిట్లర్ కన్విన్స్ సో మెనీ పీపుల్, సో మెనీ ఫాలోవర్స్ దట్ ఇంతమందిని చంపటం కరెక్ట్ అని? దాంట్లో ఏదైనా లాజిక్ ఉందా? అదే నార్సిస్టిక్ బిహేవియర్. విచక్షణ కోల్పోతారు. అటువంటి నార్సిస్టిక్ బిహేవియర్ రావటానికి ముందే మనం జాగ్రత్త పడాలి మన దేశంలో. ప్రాపర్ గా ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడానికి ఇన్స్టిట్యూషన్స్, ఈ కాల్ సెంటర్స్, బేసికలీ ఇప్పుడు ఒక 100 ఎట్లా మన సెక్యూరిటీ ప్రాబ్లం కాల్ చేస్తామో అట్లా సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే కాల్ చేయడానికి ఒక నంబర్ ఉండాలి. అది చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ రేప్స్, ఈ పిచ్చ పిచ్చ పనులన్నీ, అసలు లాజికల్ లేని పనులని జరుగుతున్నాయా లేదా సొసైటీలో? అవును సార్. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తప్పు అంటే రుజువులు చూపించి ఇది కరెక్ట్, ఇది చూడయ్యా రుజువులు ఉన్నాయి, ఇది చూడంటే కాదు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటాడు. అది నాకు తెలీదు, అదే కరెక్ట్ అంటాడు. మీరు ఏదో అంటాడు. ఇదేనా నార్సిస్టిక్ బిహేవియర్స్. ఈ స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే ఇంకా వేరే దారులు తీస్తుంది మన కంట్రీలో. అదే నేను చెప్పాను. అదే లెట్స్ టేక్ దిస్ విజయారెడ్డి ఇష్యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ డోంట్ టేక్ మీ రాంగ్ దట్ ఐఎమ్ ఏదో ఫియర్ ఫ్యాక్టర్ ఏదో స్ప్రెడ్ చేస్తున్నాం అని. టేక్ ది ఆస్పెక్ట్. ఇదేంటంటే మెంటల్ ఇష్యూస్ ఆర్ వెరీ కన్సర్నింగ్, ఆర్ వెరీ 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 ఫ్రజైల్ స్టేట్ లో ఉంటారు. దాన్ని అడ్రస్ చేయకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈమె చనిపోయింది, కొంతమంది చంపేస్తారు. ఈ క్రిమినల్స్ ఎలా వస్తారు? చంపేవాళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఈ రిప్రెషన్ నుంచి వచ్చేది మెంటల్ ప్రాబ్లమ్స్. రేపిస్టులు మెంటల్ ప్రాబ్లమ్స్. చాలా వరకు 99% క్రైమ్స్ కి ఏంటి? మెంటల్ ప్రాబ్లమ్సే. విచక్షణ ఉండదు. ఇది చేస్తే నేను జైలుకి వెళ్తానే, చేస్తే నేను నాశనం అయిపోతానే అనే విచక్షణ కోల్పోతారు. ఈ క్రైమ్ రేట్ అందుకే పెరుగుతుంది. ఒక లాజిక్ అనేది ఉండదు. దానికి మనం కరెక్ట్ చేసుకోవాలంటే ఇది గ్రాస్ రూట్ లో ప్రాబ్లం కరెక్ట్ చేసుకోవాలి. ఈ స్ట్రెస్ అన్నది తగ్గించేయాలి. అందుకే లాట్ ఆఫ్ గవర్నమెంట్స్ గ్లోబలీ ప్రతి గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటది. ఇది కూడా దే టేక్ వాళ్ళ పాలసీస్ లో ఉంటది. ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కానీ, ఇప్పుడు పబ్లిక్ కి ఇది ఉండాలి అది ఉండాలని మరి చేసేవి ఎందుకు? ఇదే మెంటల్ ఇష్యూస్ నుంచి బయటపడటానికి. కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రియా, వియన్నా లాంటి, ఆస్ట్రియా లాంటి కంట్రీస్, దేర్ స్మోకింగ్ వీడ్ అండ్ స్మోకింగ్ ఇది ఇటువంటివన్నీ, ఇప్పుడు గంజా ఇటువంటివన్నీ లీగల్, ప్రాస్టిట్యూషన్ లీగల్ అటువంటి ప్లేసెస్ లో. ఎందుకు? వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఆ సిచ్యువేషన్ ప్రకారం ఈ స్ట్రెస్ రిలీవింగ్ కింద పెట్టుకుంటారు పాలసీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది మనకి ఇట్స్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్లా పెట్టుకుంటారు. ఎందుకంటే దోస్ కంట్రీస్ రియలైజ్ హౌ సీరియస్ దీస్ ఇష్యూస్ ఆర్. స్ట్రెస్ అన్నది ఎంత సీరియస్ అయిన ఇష్యూ అన్నది వీళ్ళు రియలైజ్ అయ్యారు. మనం ఇంకా రియలైజ్ అవ్వాలా. అదేముందిలే, ఆ కూర్చొని నిద్రపోతే పొద్దున్నే మామూలు అయిపోతాడు అనుకుంటాం. అట్లా కాదు. చాలా చాలా వాటికి దారి తీస్తుంది. అది మనం దానికి ఒక అవెన్యూ పెట్టేసేయాలి.
నీకు ఆ ప్రాబ్లం ఉందా, ఏదైనా అటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయా, యూ ఫీల్ సో డిప్రెస్డ్, యూ ఫీల్ సో లోన్లీ, ఇదిగో 108 లాగా 111 ఒక నంబర్ ఉంది, 111 ఒక నంబర్ ఉంది, మీరు 111కి ఫోన్ చేయండి, కొట్టండి, మీ ఫోన్ నుంచి, మీ మొబైల్ నుంచి కొట్టండి, సంబడి విల్ బి దేర్, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, ఎవరో ఒకళ్ళు ఉంటారు కాల్ సెంటర్ లాగా, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. దట్ కెన్ సేవ్ యువర్ లైఫ్, సేవ్ ద సొసైటీ, సేవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సొసైటీ, Right. and we'll have a healthy society. Right, sir. Yeah, thank you. Thank you so much, sir.